గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తునిలో పాప అదృశ్యం కేసు రాష్ట్రంలో సంచలనంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తుని చేరుకోవడం, డ్రోన్ సహకారంతో వాళ్ళంతా స్పాట్ అంతా వెరిఫై చేస్తున్నారు. అంటే కేవలం ఆ పాప వెళ్ళిన ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అంతా కూడా గాలిస్తున్నారు. ఇంకోవైపు ఈరోజు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారు స్పాట్కి విజిట్ చేశారు. ఆయన స్పాట్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎక్కడ మిస్ అయింది అవన్నీ కూడా చూస్తున్నారు. కొంతమంది ఇది కిడ్నాప్ కేసు అని చాలామంది క్వశ్చన్ చేస్తే ఇది కిడ్నాప్ కేసు కాదు, ఎందుకంటే సీసీ కెమెరాలో పాప ఒక్కరితో వెళ్ళడం చూసాం కాబట్టి బహుశా కిడ్నాప్ కాదు, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏ రకంగా అంటే క్రూరమృగాలు కానీ మనుషులు కానీ దాడులు చేశాయా, కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆయన చెప్తుంది చాలా స్పష్టంగా చెప్తున్నారు, దయచేసి పాప గురించి చెడుగా వార్తలు ప్రచారం చేయదు, లేనిపోయిన ఊహాగాలను క్రియేట్ చేయదు అని చెప్తున్నారు. మరోవైపు తన పాప ఇంటికి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటే కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది వేరే వ్యక్తులు కూడా పాప గురించి చెడుగా ప్రచారం చేయడం, రకరకాల కామెంట్లు పెట్టి మా మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ పాప తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు పాప తల్లి ఏముందో ఒకసారి విద్దాం. ఈ వారం రోజుల నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మాకు తెలుసు. పడుకుంటున్నామా, తింటున్నామా, తెల్లలేదా, ఏంటి ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది అది మా ఒక్కరికే తెలుసు. మీరు రావాలనుకుంటే వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి మా పరిస్థితి ఏంటో, మా బాధ ఏంటో చూసి వెళ్ళండి. అంతేగాని ఎక్కడో ఉండి ఏదో కామెంట్లు పెట్టొద్దు దయచేసి. బ్యాడ్ వీడియోస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ దయచేసి పెట్టొద్దు. ఉన్న ధైర్యాన్ని కూడా మమ్మల్ని కోల్పోనివ్వద్దు, దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకో. పిల్ల కనిపించలేదన్న బాధ కన్నా మీరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో, నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో, నెగిటివ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ న్యూస్ కానీ తగ్గిస్తారు, ఆపేస్తారు. ఇదివరకు పెట్టిన కామెంట్స్ డిలీట్ చేస్తారు, మా ధైర్యాన్ని మాకు ఉంచుతారు. ఇప్పటికీ కూడా మా పాప వస్తుందని మాకు ఎంతో కొంత ధైర్యంగా ఉంది. ఆ ధైర్యాన్ని నిలబెడతారు. మీకు చేతనైతే పాప రావాలని కోరుకోండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేకాని మీరు ఎక్కడో ఉండి మీరు చూసింది ఒకటి చూడకుండా ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, వీడియోలు వచ్చేస్తున్నాయి కదా, ఇదే జరుగుంటుంది మీరు అనేసుకోవడం, కామెంట్స్ పెట్టేయడం అది కరెక్ట్ కాదు. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టరని అనుకుంటున్నాను. జాహ్నవి తల్లి ఏం మాట్లాడో విన్నాం కదా, ఆమె చాలా బాధపడుతున్నారు. ఎక్కడ కూడా మా గురించి దయచేసి మా గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటి దగ్గర రండి, మమ్మల్ని కనుక్కోండి, కానీ లేనిపోని కామెంట్స్ పెట్టి రకరకాల ఊహాగాలను క్రియేట్ చేయదు, మాకు మరింత ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ గారు స్పాట్ విజిట్ చేశారు. ఎస్పీ గారితో పాటు మిగతా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, డ్రోన్ టెక్నాలజీ సిబ్బంది వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా స్పాట్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో అంతవరకు వెళ్ళి, ఆ తర్వాత కుక్క చనిపోయింది, కుక్క ఎక్కడి వరకు వెళ్ళిందో అంతా కూడా ఆల్రెడీ మ్యాపింగ్ అయ్యింది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా డ్రోన్ సహకారంతో ఎస్డీఆర్ఎఫ్ ఫుట్ అంటే 1/1 చెక్ చేసుకుంటూ ప్రతి 1/2 కిలోమీటర్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నట్టు. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత 3 రోజులు కుక్క రాలేదు కాబట్టి ఆ కుక్కకి ఏం జరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తూనే అసలు ఈ 3 రోజులు కుక్క ఎక్కడుంది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మరోవైపు కుక్కని పోస్ట్మార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత కుక్కని ఎవరైనా కొడితే చనిపోయిందా, లేదు కుక్కకు అనారోగ్యం కారణాల వల్ల చనిపోయిందా, లేదు కొంతమంది ఊహాగానాలు క్రియేట్ చేశారు కాబట్టి అవన్నీ నిజమా కాదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోయాం అని నిరాశ చెందకుండా కాకినాడ పోలీసులు, కాకినాడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని బ్రేక్ త్రూ తీయాలనే ఉద్దేశంతోనే కాకినాడ ఎస్పీ వాళ్ళందరికీ మనోధైర్యం కోల్పోతున్న సిబ్బందికి వాళ్ళకి మనోధైర్యం కోల్పోకుండా ఆయన స్పాట్ విజిట్ చేసి
టెక్నాలజీ సపోర్టు, అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా ఇచ్చి వాళ్ళందరూ చూపిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 10 రోజుల నుంచి 200 మంది పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంటే రాత్రి పగలు తేడా లేకుండా పాప కోసం వెతుకుతున్నారు. మరోవైపు పాప ఆచూకీ తెలిపితే నగదు బహుమతి కూడా ఇస్తామని ఎస్పీ వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా లేనిపోని ఊహాగానాలు కానీ రకరకాల రూమర్లు క్రియేట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా జాను ఏ క్షణంలో అయినా సరే ఏదో రకంగా ఇంటికి వస్తుంది అని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశ నిజం అవ్వాలని మనం కోరుకుందాం. జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 days నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా మొత్తం అడివంతా చెల్లెలు పెట్టారు సార్. ఒక క్లూ కూడా దొరకలేదు. అవునమ్మా, ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్. సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోను ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే
అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. కేసులో కీలకమైనది కుక్క. ఆ కుక్క చనిపోవడం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే చెప్తున్నానండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూశారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల. అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, RFSL కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైనా వస్తే వి విల్ లెట్ యు నో.